టెంపుల్ అల్వాలోని శ్రీ హరిదాస మండపంలో సీతారామ వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉగాది సందర్భంగా వేద పండితులు కోగంటి వేణుగోపాల్ కృష్ణమాచార్యులు పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ నెల 21న ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు దివ్య ప్రవచనం, అలాగే 27న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరగనున్నాయి. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. प्राणिषु सद्भावनास्तु विश्वस्य నామ సంవత్సర శుభాకాంక్షలు శ్రీ రామనామ సంకీర్తన సంఘం ఈ స్థాపించి స్వాతంత్రం వచ్చిన తర్వాత 7 ఏళ్ళకి 1952వ సంవత్సరంలో శ్రీ రామనామ సంకీర్తన సంఘం స్థాపించి ఇప్పటికీ 75 సంవత్సరాల వజ్రోత్సవం ఈ రోజున జరుపుకుంటున్నాం. ఇక్కడ ఈ హరిదాస్ మండపంలో అమర గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా ఇక్కడ కచేరీ నిర్వహించారు. అలాగే బాలమురళీకృష్ణ గారు కూడా ఇక్కడ కచేరీ నిర్వహించారు. రామాచారి గారు సంగీత కచేరీ నిర్వహించారు. అలాగే మహామహుడు ఆదిపట్ల నారాయణ దాసు గారు కూడా హరికథ గానం చేశారు. అలాగే కోట సత్యనారాయణ శాస్త్రి, బుర్రా శివరామకృష్ణ అంటే అతిరథ మహారథులు ఇక్కడ ప్రోగ్రాం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. చిన్నపిల్లలకు కానీ కూచిపూడి, భరతనాట్యాలు కానీ ఇక్కడ ఎన్నో విధాలుగా వాళ్ళకు ఇక్కడ ఈ హరిదాస్ మండపం ప్రత్యేక స్థానం కల్పించింది. గత 75 సంవత్సరాలుగా ఇక్కడ గొప్పగా బ్రహ్మాండంగా ఈ శ్రీరామనవమి ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు 9 రాత్రులు బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొంటారు. కాబట్టి ఈ అల్వాల్ చాలా పురాతనమైన దేవాలయం. ఇక్కడ వెంకటేశ్వర స్వామిగా అంటారు ఇది. కాబట్టి అల్వాల్ చాలా ఇక్కడ పెద్ద దేవాలయం ఇది. కాబట్టి అందరూ ఈ ప్రోగ్రాన్ని అందరూ జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు. ఉగాది శుభాకాంక్షలు. కీర్తన సంఘంగా వారు ప్రారంభించే 1951లో ఇది 75వ సంవత్సరం కావున అందరూ రావాలి. నామ సంవత్సర శుభాకాంక్షలు శ్రీ రామనామ సంకీర్తన సంఘం ఈ స్థాపించి